డ్యూటీస్కి వెళ్ళిపోయే పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల స్కూల్ బాక్స్ రెసిపీస్ 4 రెసిపీస్ అనేవి నేను షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో. క్విక్గా ఈజీగా ఈ 4 రకాల రెసిపీస్ చాలా సులభంగా చేయొచ్చండి. చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు. ఒక్క మెతుకు కూడా వదలకుండా మొత్తం ఖాళీ చేసేస్తారనమాట. పెద్దలకి చిన్నపిల్లలకి కూడా ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. తర్వాత 1 కప్పు ధనియాల వరకు వేసుకోవాలన్నమాట. దీనిలోనే నేను 4 స్పూన్ల వరకు జీలకర్ర, అలాగే 2 స్పూన్స్ వరకు ఇక్కడ సోంపు తీసుకుంటున్నాను. ఈ సోంపు, జీలకర్ర, ధనియాలు అనేవి జీర్ణకోశ సమస్యలు, అలాగే మన హడావిడి లైఫ్ స్టైల్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం తీసుకునే ఆహారంతో పాటుగానే ఈ డైజెషన్ పౌడర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటిని దోరగా స్మెల్ వచ్చే విధంగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఒక గ్లాస్ కంటైనర్లో చక్కగా స్టోర్ చేసుకోవాలి. చక్కగా ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనం ఏ రెసిపీస్ చేసుకున్నా మసాలా పౌడర్ కూడా వాడనవసరం లేదండి. చక్కగా ఇది ఒకటి వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, నెక్స్ట్ మన హెల్త్ బాగుంటుంది. సో సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు. ఇది మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు మనం ఫస్ట్ రెసిపీ చూసేద్దాము. ఈ లంచ్ బాక్స్ రెసిపీలోకి మొట్టమొదటి రెసిపీ గ్రీన్ రైస్ అనమాట. ఈ గ్రీన్ రైస్కి నేను కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ కొత్తిమీర, పుదీనాని, పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. తర్వాత పులుపు కోసం కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి. పులుపు ఉంటే బాగుంటుంది అనమాట టేస్ట్. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పైనగా మిక్సీ చేసేసుకుంటే ఇలా పేస్ట్ అయిపోద్ది అనమాట. స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని డైరెక్ట్ ఆయిల్ వేసేసుకోండి. ఇందులో పోపు దినుసులు వేసుకోండి. ఈ డైరెక్షన్లో పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. రైస్కి కమ్మదనం వస్తుంది అండ్ బాగుంటుంది. తర్వాత మనం ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని టోటల్ ఇదంతా కూడా మంచి రోస్టెడ్గా వేయించేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ మొత్తం కూడా వేసేయాలన్నమాట. తర్వాత దీనిలో మనం కారము, సాల్ట్, పసుపు ఇవన్నీ కూడా వేసేసుకొని డైరెక్షన్తో చక్కగా కలిపేసుకోవడమేనండి. ఇందులో వాటర్ అంతా కూడా ఎగిరిపోయి మనకి గుజ్జులా తయారవుతుంది కదా, అప్పటి వరకు మనం మిక్స్ చేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుందండి. క్విక్గా చేసేయచ్చు అనమాట. మనం అక్కడే ఉండి చేసేసుకోవచ్చు అండి సింపుల్గాను. తర్వాత ఇంక మనం డైరెక్ట్ రైస్ వేసేసుకుంటే ఇక్కడ మనకి చక్కని హెల్దీ అయిన గ్రీన్ రైస్ అనేది ప్రిపేర్ చేసేసాము. మనం ఈ కొత్తిమీర, పుదీనా కూడా ఈ లంచ్ బాక్స్లోకి చేర్చుకుంటే మధ్యాహ్నానికి చాలా బాగుంటుందండి. అంతేకాకుండా చాలా యాక్టివ్గా కూడా ఉంటాము. ఇప్పుడు ఫైనల్గా లాస్ట్ నేను ప్రిపేర్ చేసిన ఈ ధనియాల పౌడర్ ఉంది కదా, ధనియాలు, జీలకర్ర, సోంపు పౌడర్ వేసాను. ఇక్కడ నేను వేస్తుంది వచ్చేసి మునగాకు అనమాట. సో మునగాకుని ఎండబెట్టుకొని పౌడర్ చేసి పెట్టాను. ఈ వీడియో తొందరలో వస్తుంది. మునగాకు 300 రకాల పైగా రోగాలను నయం చేస్తుంది అనమాట. కాబట్టి ఇలా పౌడర్లు కూడా మీరు ఖాళీగా ఉండేటప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మునగాకు తినడం మన కంటికి, మన హెల్త్కి చాలా మంచిది. అంతేకాదు మన గుండెకి కూడా ఎంతో మంచిది. దయచేసి ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేవి తినేటప్పుడు ఖచ్చితంగా మనం మునగాకు కూడా తింటూ ఉండాలి. ఇలా మనం ఈ ప్రాసెస్లో చక్కగా మునగాకు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం ఇక్కడ గ్రీన్ లీఫ్తో మనం చక్కగా ప్రిపేర్ చేస్తాం కదా. ఇప్పుడు మనం సెకండ్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ రైస్ అనమాట. ఈ రెడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక బీట్రూట్, టమాటో, అలాగే బీన్స్ కూడా తీసుకున్నాను. ఈ బీట్రూట్ని నేను 1/2 పీస్ వరకు పక్కన పెట్టేస్తాను అనమాట. సో అది ఎందుకో చెప్తాను నేను. ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇందులో మనం టమాటా వేసుకుంటున్నాం కదా, టమాటా వల్ల రుచి చాలా బాగుంటుందండి. పిల్లలు బీట్రూట్ అని కూడా తెలీదు, వాళ్ళకి రెడ్ రైస్ అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేశారంటే ఒక మెతుకు కూడా వదిలిపెట్టరండి. చాలా ఇష్టంగా తింటారు, అంత రుచిగా ఉంటుంది అనమాట. ఈ బీట్రూట్ని, టమోటాని మిక్సీ చేసేసేయండి. ఇలా పేస్ట్ అయిపోద్ది కదా. ఇప్పుడు మనకి అసలైన ప్రాసెస్ డైరెక్ట్ మనం స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి ఈ బీట్రూట్ రైస్లో ఏంటి అంటే మనకి పిల్లలకి స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి ఎంతో యూస్ అవుతుంది. కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్లో ప్రతి దాంట్లో కూడా బీట్రూట్ని వేయడానికి ట్రై చేయండి. నేను బీట్రూట్తో చిన్న 1/2 పీస్ ఉంచాను కదా, 1/2 పీస్ని ఇలా ముక్కలుగా కట్ చేశాను. ఒక 2 బీన్స్ని కూడా వేసాను అనమాట. సో వీటిని కూడా ఆ ఆయిల్లో మనం కొంచెం మెత్తగా కలిపేసుకోవాలన్నమాట. ఇందులోనే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని రోస్టెడ్గా వేయించేసుకుంటున్నాను. మరీ మెత్తగా ఏమీ ఉడికించాల్సిన పని లేదండి. అక్కడక్కడ కొంచెం మనకి మెత్తబడే విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ బీట్రూట్ అంతా కూడా నూనెలో వేగితే చాలు, ఒక 2 నిమిషాలు చాలండి. ఆ తర్వాత బీట్రూట్ పేస్ట్, మనం తయారు చేసుకున్న జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకొని టోటల్గా కలుపుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవడం వల్ల బీట్రూట్ స్మెల్ అనేది రాదు, రుచి చాలా బాగుంటుంది. లేకపోతే మీరు డైరెక్ట్ కొందరు కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇలా నూనె పైకి తేలి చక్కగా వేగిపోతుంది కదా, చాలా సింపుల్గా అనమాట. అంటే పేస్టే కదండి, వేగాలి, ఎక్కువసేపు వేయించాలి, టైం కుదరదు కదండి. కాబట్టి ఇలా పేస్ట్ చేసుకున్నారనుకోండి టేస్ట్ బాగుంటుంది, టైం కూడా కుదురుతుంది. ఇప్పుడు మనం మన కారానికి తగ్గట్టుగా కొద్దిగా కారం వేసుకుంటే సరిపోద్ది. నేనైతే మా పాప లంచ్ బాక్స్లోకి చేస్తున్నాను, కారం ఉంటే అసలు తినదనమాట. అందుకని తక్కువ కారం వేసి మిక్స్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే మీరు ఇంకాస్త కారం వేసుకొని టోటల్గా మిక్స్ చేసేసుకోవడమేనండి. ఇక్కడ మనకి చక్కని బీట్రూట్ రైస్ హెల్దీగా ప్రిపేర్ చేస్తాము. ఎక్కువ మసాలాలు వేయకుండా అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తగిలిస్తే సరిపోద్ది అనమాట. చక్కని రెడ్ రైస్ కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసేసాము. మీ లంచ్ బాక్స్లోకి హెల్దీగా రోజుకొక రెసిపీ చొప్పున చేసుకుని తినొచ్చు అనమాట. సో మనం చేసిన గ్రీన్ లీవ్స్తో తయారు చేసిన రైస్, ఈ రెడ్ రైస్ కూడా హెల్దీ రైస్ అనమాట. ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా ఇంట్లోనే చక్కని న్యాచురల్ అయిన ఈ రైస్లన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇంకా మీకు నేను 2 రకాల రైస్లు అనేవి చూపిస్తాను, అవి కూడా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు థర్డ్ రైస్ చూద్దాము, మిల్ మేకర్ రైస్ అనమాట. ఈ మిల్ మేకర్ రైస్ కోసం ఇక్కడ మనం హాట్ వాటర్ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులో మనకు 1/2 కప్ ఎంతైతే కావాలో అంత మిల్ మేకర్ వేసుకొని కొంచెం సేపు ఇలా నాననిద్దాము. తొందరగానే నానిపోతాయి కదా, అప్పుడు కొంచెం చల్లనీళ్ళు వేసి వీటన్నిటిని కూడా నీళ్ళు ఏమీ లేకుండా చెత్తంతా పోయే విధంగా ఇలా స్క్వీజ్ చేసుకోండి. ఈ మిల్ మేకర్లో మనం ఇప్పుడు కొద్దిగా కారం, అలాగే మనం సాల్ట్ వేసుకోవాలి. మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు. మనకి ఇక్కడ మనం తయారు చేసిన మసాలా పౌడర్ ఉంది కదా, ధనియాలు, జీలకర్ర, సోంపు పౌడరు, టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఈ ధనియాల పౌడర్ వేసిన తర్వాత కొంచెం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని కొంచెం వాటర్స్ వేసుకుంటూ మనం వీటిని ఈ కార్న్ఫ్లోర్ మొత్తం కూడా ఆ మిల్ మేకర్కి పట్టే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల డిఫరెంట్గా ఉంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే కొద్దిగా కరకరలాడతాయి కదా, రైస్లోకి బాగుంటాయి అనమాట. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోద్దండి. ఈ మిల్ మేకర్ అన్నింటిని వేయించాక వీటన్నిటిని పక్కన పెట్టేద్దాం. అదే పాన్లో నేను ఆయిల్ తీసేసాను. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ వరకు జీలకర్రని రోస్టెడ్గా వేయించాను. ఇక్కడ మనం ఉల్లిపాయ, క్యాబేజీ, పచ్చిమిర్చి, టమాటో, మనం కావాలనుకుంటే బీట్రూట్, క్యారెట్ కూడా యూజ్ చేయొచ్చు. క్యాప్సికమ్ ముక్కలు ఇవన్నీ వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. నేను ఏం వేయట్లేదండి, ఇలానే చాలా బాగుంటుంది. మన ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యాబేజీ ఇవన్నీ కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇవేమీ లేవనుకుంటే మీ దగ్గర ఉన్నవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాబేజీ, ఉల్లిపాయలు, అలాగే టమాటో, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను. నా దగ్గర ఇక్కడ శనగలు ఉన్నాయన్నమాట, నానబెట్టి ఉడికించుకున్నవి. ఫ్రిడ్జ్లో ఎప్పుడు కూడా మనం శనగలు నానబెట్టుకొని ఒక 8 కంటైనర్లో వేసుకుని పెట్టుకున్నారనుకోండి, పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లోకి ఇబ్బంది ఉండదు. అలాగే ఏదైనా జాబ్కి వెళ్ళిపోయే వాళ్ళు, క్యారేజ్ పట్టుకెళ్ళిపోవాలనుకునే వాళ్ళకి కూడా చక్కగా ఈ రెసిపీ యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇలాంటి బఠానీలు కానీ లేకపోతే బీన్స్ కానీ ఇవన్నీ నానబెట్టుకొని ఉడికించుకొని ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ కారము, సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని డైరెక్ట్ రైస్లో కలిపేయడమేనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ కదండి. మీరు కూడా ఏ ప్రాసెస్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇందులో కొద్దిగా పులుపు ఉంటే చాలా బాగుంటుందండి, అందుకని చెప్పి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేశాను. మీకు వద్దనుకున్నా కూడా ఇలాగే తినొచ్చు, పులుపు వేసుకుంటే బాగుందనమాట. ఇప్పుడు మనం ఇక్కడ మిల్ మేకర్ కూడా వేసేసుకొని టోటల్ ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవడమేనండి. చూసారు కదండి, చాలా ఈజీగా మనం ఇక్కడ మిల్ మేకర్ రైస్ కూడా ప్రిపేర్ చేస్తాము. ఈ మిల్ మేకర్ని డీప్ ఫ్రై చేయాలంటే అవసరం లేదు, నార్మల్గా కూడా మీరు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే పిల్లలకి కొంచెం అది స్పెషల్గా కనిపిస్తాయి. సో వాటి కోసమైనా ఆ రైస్ మొత్తం కూడా తినేస్తారనమాట. హెల్దీగా చక్కగా మనం ఇలాగా సోయాస్తో కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే స్పెషల్ టేస్ట్ కోసం చేశాను. ఇప్పుడు 4th రెసిపీ వచ్చేసి మొగలై బిర్యానీ అనమాట. చాలా బాగుంటుంది, ఏ మసాలాలు లేకుండా మంచి టేస్ట్తో, మంచి స్మెల్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ బిర్యానీ కోసం మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ కార్న్ఫ్లెక్స్ దగ్గర నుంచి అన్నీ తీసుకున్నాను. చక్కగా వీటన్నిటిని అంటే బఠానీ కానీ శనగలు కానీ ఇవన్నీ ఉడికించుకొని పెట్టుకోవాలని చెప్పాను కదండి. వాటన్నిటిని నానబెట్టి ఉడికించుకొని ఒక 8 కంటైనర్లో మూత పెట్టి పెట్టేయండి. మనం ఇలా వేసుకొని వాడుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ని వేసిన తర్వాత మనం ఇక్కడ కారం, పసుపు, సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసుకొని వీటన్నిటిని కొంచెం మెత్తబడి, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అందులో పచ్చివాసన మొత్తం పోయే విధంగా వేయించుకుంటే సరిపోద్ది అనమాట. సో అందులో పచ్చివాసన పోయి మంచి వాసన వస్తూ ఇలా ఉండాలి, ఆయిల్ పైకి తేలి. అప్పుడు మనం ఇంకా డైరెక్ట్ రైస్ వేసేసుకొని మిక్స్ చేయడమే.
ఇక్కడ మీరు ఖచ్చితంగా కారం అని లేకపోతే సాల్ట్ అని చూసుకోండి. సాల్ట్ కారం సరిపోయిందంటే ఈ మొగలై బిర్యానీ చాలా బాగుంటుంది. సో నేను ఇలా మొగలై బిర్యానీ పిలవడానికి గల రీజన్ ఏంటంటే టేస్ట్ అంత ఈజీగా ఉంది, అంత బాగుందనమాట. మొగలై బిర్యానీని మనం ఇంత ఈజీగా చేయొచ్చా అని కూడా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. గెస్ట్లు ఇంటికి వచ్చినా, లంచ్ బాక్స్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా క్విక్గా తినాలనిపించినా కూడా ఇలా చేసుకొని తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకైతే ఏ రెసిపీ ట్రై చేశారో నాకు చెప్పండి. మీ పిల్లల కోసం ఇలా స్పెషల్గా ఏ రెసిపీ చేయాలని మీకు అనిపించిందో క్విక్గా ఇలా చేసేయచ్చు అనమాట. నేను తయారు చేసిన ఈ గ్రీన్ లీఫ్ రైస్ కానివ్వండి, అలాగే మనం ఇక్కడ మొగలై బిర్యానీ కానివ్వండి, రెడ్ రైస్ కానివ్వండి, అన్ని రెసిపీస్ కూడా మా ఇంట్లో అందరికీ నచ్చేసాయి. మా పాపకు కూడా భలేగా నచ్చాయి అనమాట. మీకు ఏ రెసిపీ నచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.